మీరు ఎప్పుడైనా ఈ విషయం గమనించారా? మనం ఇంట్లో బెడ్ మీద కూర్చొని భోంచేస్తే ఇంట్లో నాయనమ్మో అమ్మమ్మ ఉంటే తిడుతూ ఉంటారు, పాప దరిద్రం కింద దిగి తిను అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను చేశాను చాలాసార్లే. ఆ దరిద్రం అనే దాని వెనుకల ఏముంటుందో మీకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే, బెడ్ మీద కూర్చొని భోంచేస్తే మన బర్త్ చార్ట్లో ఉండే వీనస్ అంటే శుక్రుడు వీక్ అయిపోతాడంట. ఆయన బాగా ఉంటేనే భార్యాభర్తల రిలేషన్ బాగుంటుంది, లగ్జరీ లైఫ్, ఫినాన్సెస్, లవ్ రిలేషన్ కానీ ఏదైనా బాగుండాలి అంటే శుక్రుడు మన బర్త్ చార్ట్లో మంచిగా ఉండాలన్నమాట. ఒక్కవేళ మనం అట్లా దిక్కుమాలని పనులన్నీ బెడ్ మీద కూర్చొని తిన్నామే అనుకో, ఆయన వీక్ అవుతాడు. ఆయన వీక్ అవుతే ఎందుకు గొడవలు వస్తున్నాయో తెలియదు, బ్రేకప్ అయిపోతుంది లవ్. భార్యాభర్తలు ఇంకా డివోర్స్ దాకా వెళ్ళిపోతారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటే ఒక్కసారిగా నువ్వు బెగ్గర్లాగా రోడ్డు మీదకి వస్తావు, ఇంకా పైసలన్నీ ఎక్కడో అక్కడ స్టక్ అయిపోతాయి. సో అందుకనే ఇదంతా నోట్తో మన నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ చెప్పకుండా పాప దరిద్రం కింద దిగదిను అంటారు. మీరు అది తెలివిగా అడగవాకండి, జ్యూసులు కాఫీలు తాగచ్చలిక్కిమా అని. బెడ్ ఎందుకు? శృంగారానికి బెడ్, తినడానికి కాదు కదా. నేను అలాంటి పనులు చేశానులే, తిన్నాను. పెద్ద ఏదో ఇప్పుడు చెప్తున్నాను కానీ నేను తిన్నాను, తాగాను అక్కడ. సో నేను కూడా మార్చుకోవాలనుకుంటున్నాను, మీరు కూడా చేయండి. ఎందుకంటే మన లైఫ్ ప్లానెట్స్తో ముడిపడి ఉంది, హ్యూమన్ లైఫ్. నమ్మే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది, నమ్మని వాళ్ళకి ఇట్స్ అప్ టు యూ. బై.